అందరికీ నమస్తే అండి. మా చెల్లెళ్ళు వచ్చారని చెప్పాను కదా. అయితే మొన్న ఒకసారి నేను బాదుషాలు చేసి వీడియో పెట్టాను. నువ్వు బాదుషాలు చేసి పెట్టిన వీడియో నువ్వు తింటుంటే మాకు తినాలనిపించింది అక్క అన్నారు. అదేముంది, ఎంతసేపు మనం చేసుకుందాం, ఇప్పుడు ఆగని పిండి తడిపాము. ఇటు పల్లి పట్టీలు చేసి మన తెచ్చింది ఒక చెల్లె అని చెప్పాను కదా. అవి పల్లి పట్టీలు నేను కట్ చేస్తుంటే లక్ష్మీ వదనమ్మ ఉన్న మా చెల్లెళ్ళు కలిసి బాదుషాలు చేస్తుండ్రు. తను బాదుషాల మాస్టరు వీళ్ళకి నేర్పిస్తుంది. మా చెల్లెళ్ళకి ట్రై చేస్తుండ్రు చేయడం. చేయగా 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 ఒకరు 2 చేశారు, ఒకరు 1 చేశారు, ఇంకొక ఆమె ఇంకొకటి చేసింది. ఈ మిగతా అన్నీ వదనమ్మనే చేసింది. ఇంకా నేనేమో చక్కెర పాకం పట్టి బాదుషాలు వేయిస్తా అని చెప్పి ఈ పల్లి పట్టీలు అయితే కట్ చేస్తున్నాను. ఈరోజు చాలా సరదాగా గడిచిపోయింది. వాళ్ళు వచ్చారు కదా, భలే అంటే భలే, అసలు టైమే తెలియలేదు. ఎంత తొందరగా చీకటైందో అనిపించింది. సాయంత్రం వరకు ఉన్నారు, సాయంత్రం వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా బాధగా అనిపించింది. అబ్బాయి ఒకరోజు ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఉండలేరు కదా, ఎవరి పనులు వాళ్ళవి. వెళ్ళిపోయారు. బాదుషాలు వేయించి పాకంలో వేసేసి ఒక అరగంట తర్వాత తిందామని అందరం కూర్చొని తింటున్నాము. ఇక అమ్మాయి, మా చెల్లెలు కూతురు అమ్మాయి చూడండి అందరికీ ఇస్తుంది. బాదుషాలు ఇస్తుంటే అందరు తలొకటి తీసుకొని తింటున్నారు. ఎలా వచ్చినాయో చెప్పండి అని నేనే వీడియో తీసుకుంటూ అడుగుతున్నాను. అంటే బాగున్నాయి అంటుండ్రు. నిజంగా బాగున్నాయి, కానీ బేకింగ్ సోడా ఎక్కువ వేస్తే ఇంకా మొన్న నేను చేసిన బాదుషాలలాగా మంచిగా లావుగా ఉబ్బుతుండే. నేను బేకింగ్ సోడా కొంచెమే వేశాను, తినే సోడా కొంచెం వేశాను. అంటే బేకింగ్ సోడా ఎక్కువ వేస్తే ఎక్కువ లావు వస్తాయంట. అయితే నేను కొంచెం వేసిన, ఇంకొంచెం ఉబ్బుతుండే, ఇంకా ఉబ్బి కొంచెం లూజ్గా జ్యూసీగా ఉంటుండే. కానీ సేమ్ షాప్లో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. టేస్ట్ లోపలి వరకు జ్యూస్ కూడా వెళ్ళింది. చాలా బాగా ఉన్నాయి, కాకపోతే ఇట్లా ఎక్కువ దొడ్డుగా లేవు. పాప పక్కన కూర్చున్న చెల్లెలు ఏమంటుందంటే, నేను చేసిన బాదుషా నాకే వచ్చింది అనుకుంటూ నవ్వుతుంది. వీళ్ళందరూ తలొకటి తీసుకొని తింటున్నారు. బాగున్నాయని చెప్తున్నారు. నిజంగా బాగున్నాయండి. నేను తింటే జ్యూస్ నా పైన పడుతుంది. అంటే